అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఓ వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? వైసీపీ పార్టీలో తన మాటలతో, తన తన వ్యవహారంతో, తన మాటల శైలితో ఇష్టమొచ్చినట్టు, ఇష్టానుసారంగా మాట్లాడిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారట. అయితే ఇటీవల ఆయనకు సంబంధించి ఒక కేసులో ఒకరిని హత్య చేయడానికి ఆయనకు సంబంధించిన అనుచరులను ఉసిగొల్పాడని ఆ కేసుకు సంబంధించి A1గా వల్లభనేని వంశీని నిర్ధారించారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఆయన A1గా నమోదయ్యాడు. ఇక ఈ కేసుకు సంబంధించి ఆయనను అరెస్టు చేయడానికి పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా కూడా ఆయన మాత్రం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని అజ్ఞాతవాసంలో ఉన్నారట. ఇంటికి వెళ్తే ఇంట్లో ఉండడు, ఆఫీస్ కార్యాలయానికి వెళ్తే ఆఫీస్ దగ్గర ఉండడు, ఉన్న ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకుని ఉన్నాడు. మరి ఇంతకీ వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, ఎందుకు పారిపోయాడు? అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించినా కూడా ఆయనకి బెయిల్ ను నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ తప్పదు అని అనుకున్న వల్లభనేని వంశీ ఇక మొత్తానికి అజ్ఞాతవాసాన్ని చూస్ చేసుకున్నారు. ఇక మరి చూడాలి ఎప్పుడు బయటికి వస్తాడా, ఎప్పుడు పోలీసుల కంట పడతాడా అనేది. ఇక ఇప్పటికైతే పోలీసులు ఆయన కోసం గట్టిగానే గాలిస్తూ ఉన్నారు.